దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం రండి. స్వస్థత పొందిన మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ, అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ప్రభు కృపను బట్టి 1200కు పైగా సందేశాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. 2020లో ఆరంభించబడినటువంటి కార్యక్రమం 2020 అంతా 2021, 2022 3 సంవత్సరాలు అయిపోయినాయి. 2023వ సంవత్సరం ఇప్పుడు ఏప్రిల్ నెల చివరి దినాల్లో ఉన్నాం. ఇన్ని రోజులు ప్రభు మనకు సాయం చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా 36, 1, 3, 39, 40వ నెలలో ఉన్నాం. దేవుని స్తోత్రం. 12, 3, 36 3 సంవత్సరాలు ప్లస్ ఇది 4వ నెల 40, 36 ప్లస్ 4 40, అనగా 40 నెలలు పూర్తి చేసుకున్నాం. 41వ నెలలో మనం ప్రవేశించబోతున్నాం. దేవుని స్తోత్రం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడు ఎంతకాలము వనరులు అనుగ్రహించాడు, ఫైనాన్షియల్ సోర్సెస్ అనుగ్రహించాడు. నేను ఎవరిని అడగడం లేదు డబ్బులు పంపించండి, డబ్బులు ఇవ్వండి అని. కానీ కొంతమంది ప్రేరేపించబడి ఆర్థిక సహాయం చేస్తున్నారు. మా స్థానిక సంఘస్థులు కొంతమంది ఆర్థిక సహాయం చేస్తున్నారు. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా చిన్న సంఘస్థులు కొద్దిమందిగా ఉన్నటువంటి వారు వారి కష్టార్జితంలో ఉంచి వారు పరిచర్యకని ఇస్తున్నారు. పరిచర్యకి వాడుకోండి అని. టీవీ పరిచర్యకని పర్టికులర్గా చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి నిధులతో అక్కడక్కడ మీటింగ్కి వెళ్ళేటప్పుడు ప్రభు సేవకులు, ప్రభు బిడ్డలు నాకు ఇచ్చేటువంటి కానుకలతో వీటన్నిటితో ఈ పరిచర్య రొటేట్ అవుతుంది. దేవుని స్తోత్రం. ఆయన అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. కనుక ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 4వ అధ్యాయము 14వ వచనం ఆలోచిద్దాం. దానికి ముందుగా నిన్నటి దినము మనం చెప్పుకున్న విషయాలు ఒకసారి మీకు గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనము నుంచి మనం నిన్న కొన్ని విషయాలు ఆలోచించాం. యేసుతో ఉంటే ఏంటి, వారు యేసుతో కూడా ఉన్నవారు అని 70 మంది గ్రహించారు. స్తోత్రం. అవును, ఆ మంట కాచుకుంటున్నప్పుడే, ఆ చలి మంట కాచుకుంటున్నప్పుడే మీరు అని ఒకరిద్దరు అన్నారు. మీరు వారితో కూడా ఉన్నారు, యేసుతో ఉన్నారు అని అన్నప్పటికీ అప్పుడు ఒప్పుకోవడానికి ఆయన ఇష్టపడలేదు పేతురు గారు. ఒప్పుకుంటే తనకు సమస్యలు వస్తాయి అనుకున్నాడు. కానీ ఇప్పుడు ధైర్యంగా ఒప్పుకోండి, మేము యేసుతో కూడా ఉన్నాం. ఇప్పుడు వీరు యేసుతో కూడా ఉన్నవారు అని చెప్పినప్పుడు లేదండి మేము ఉండలేదండి అని అనలేదు. మీరు యేసుతో కూడా ఉన్నారంటే మేము అవును ఉన్నామండి అని ధైర్యంగా చెప్పగలరు. అధైర్యము నుంచి వీళ్ళు ధైర్యంలోకి వచ్చేసారు. పిరికితనములో నుంచి పరాక్రమ అనుభవంలోకి వచ్చేసారు. కారణం ఏంటి? ఈ మధ్యలో ఏం జరిగింది? వాళ్ళకి ఎవరు నూరిపోశారు? స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ధైర్యాన్ని నూరిపోశాడు వాళ్ళకి. ఆయనను బట్టి వారికి కలిగిన ధైర్యం అది. స్తోత్రం. ఇప్పుడు భయం లేదు, ప్రాణం మీద ప్రీతి లేదు. పోతే పోయింది, సత్య సత్యం. మా ప్రభువే చనిపోయి తిరిగి లేచాడు. అలాగైతే మా ప్రభువు చనిపోయి వేరొక లోకంలో ఉన్నప్పుడు మేము కూడా చనిపోయి వేరొక లోకంలో ఉంటాం. మేము 4వ రోజో లేకపోతే 3 రోజుల తర్వాత లేవకపోవచ్చు, కానీ ఒకరోజు మేము ప్రభువుతో పాటు ఉంటాం. సదాకాలము యుగయుగాలు మేము ఆయనతో కూడా ఉంటాం. ఆయన మాతో ఉంటాడు. ఆయన మమ్మల్ని వచ్చి తీసుకొని పోతాడు. ఇన్ని జరగబోతున్నాయి, ఇన్ని వాగ్దానం నెరవేరబోతున్నప్పుడు మాకెందుకు? మీరు చంపుతారా, చంపుకోండి, మీ ఇష్టం. వీ డోంట్ కేర్ అబౌట్ అవర్ లైఫ్స్. వారు తమ ప్రాణములను ప్రీతిగా లేకపోతే ప్రియమైనవిగా ఎంచుకోలేదు. దేవుని స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఆ మాట గుర్తొస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. వారు తమ ప్రాణములను పణంగా పెట్టారు. వాళ్ళు ఏమాత్రం ప్రియమైనవిగా ఎంచలేదు అనేటువంటి మాటను ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. స్తోత్రం. మనం కూడా మన ప్రాణాలకు చదువుదాం. నేను ఒక మాట చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం, అనగా పేజీ నంబర్ 235లో రాయబడింది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఎవరిని? పైన రాయబడింది. స్తోత్రం.
మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అది వానిని జయించి ఉన్నారు. వాడు జయించడం ద్వారా వాడు పడద్రోయబడ్డాడు. ఏం జరిగింది? గనుక మరణం వరకు వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఇది ఇంపార్టెంట్ మాట. మరణం వరకు తమ ప్రాణమును, తమ కుటుంబాలను, తమ బంధువులను, తమ కుటుంబ సభ్యులను, భార్య బిడ్డలను ప్రేమించిన వాళ్ళు కాదు. ఏమరాయబడింది? వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అటు వారికి లోకం యోగ్యమైంది కాదు అని రాయబడింది. తమ ప్రాణాలని ప్రేమించిన వాళ్ళు కాదు. ప్రాణాలకు తెగించడానికి. ఎవడైనా ప్రాణం తెగిస్తే పోగొట్టుకోవాలనుకుంటే దాన్ని పొందుకుంటాడు, పొందుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడని ప్రభువు చెప్పాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. వారు యేసుతో కూడా ఉన్నారు. దట్ ఈస్ దేర్ ఐడెంటిటీ. ప్రస్తుతం యేసుతో లేరు. ప్రస్తుతం యేసు ఆత్మ వారిలో నివసిస్తున్నాడు. యేసుతో ఉన్నారు అనే సంగతి వాళ్ళకి తెలిసింది, కానీ యేసు ఆత్మ వాళ్ళలో ఉన్నాడు, యేసు ఆత్మరూపిగా సంచరిస్తున్నాడు అనే సంగతి వాళ్ళకి తెలియలేదు. ఆ మిస్టరీ, ఆ మర్మం వాళ్ళకి తెలియలేదు. ఆత్మీయులకు సంబంధించిన అన్ని మర్మాలు లోక సంబంధులకు ఏమర్థమవుతాయి? ఆత్మీయులు అనబడిన వాళ్ళకి అన్నీ అర్థం కావు. ఆత్మీయులుగా ఉన్నవారికి అన్నీ తెలుస్తాయి. సరే, ఏదేమన్నప్పటికీ వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసినప్పుడు, వారి యొక్క ధైర్యాన్ని వారు గమనించినప్పుడు, అబ్జర్వ్ చేసినప్పుడు, అరే ఇంత ధైర్యం ఏంటి? సాధారణంగా బెదిరిస్తేనో సరే పొరపాటు అయిపోయింది సార్, ఇక చేయలేండి సార్, మీ ఐపీసీ సెక్షన్లో మీ సెక్షన్ల ప్రకారం మీరు రకరకాల సెక్షన్లు చెప్పినా మీ డోంట్ కేర్. షడ్రకు మెషకు అబేద్నెగోలాగా వీళ్ళు మాట్లాడారు, తెగించి మాట్లాడారు. ఓ నెబుకద్నెజర్, వీ డోంట్ కేర్ యూ, వీ హ్యావ్ నో వరీ టు ఆన్సర్ యూ. నీకు జవాబు చెప్పాలని మాకు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని మాకు అసలు చింతే లేదు. అసలు నువ్వు ప్రశ్నిస్తావని మాకు తెలుసు, కానీ నీ ప్రశ్నకు జవాబు చెప్పాలనే అవసరం మాకు లేదండి. ఏం చేసుకుంటావు చేసుకో. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఉన్న ధైర్యం చూడండి, తెగింపు చూడండి. అరిమత యోసేపు తెగించాడు, యెషయా తెగించాడు, అబ్రహాము తెగించాడు. భక్తులు తెగించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక రాయబడిన మాటలు, యేసుతో ఉండడం అనేది ధైర్యాన్ని కలిగిస్తుంది. యేసు యొక్క ప్రభావం అది. ఒక అయస్కాంతానికి అతికించిన పిన్లు కొంతకాలానికి అయస్కాంతపు శక్తిని పొందుకుంటాయి. అవి చిన్న చిన్న వాటిని అతుక్కోవడం ఆరంభిస్తాయి. యేసుతో ఉంటే మనం యేసులాగా మారుతాం. యేసుతో ఉంటే యేసు ప్రభావం మన మీద పడుతుంది. యేసుతో ఉంటే యేసు యొక్క ధైర్యం మనకు కలుగుతుంది. యేసుతో ఉంటే యేసు యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది. ఇక రాయబడిన రెండో విషయము జ్ఞానం. వాళ్ళు ఎంత చదువుకోలేదే, వీళ్ళేం డిగ్రీలు చేసిన వాళ్ళు కాదే. వాళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ ఉందేమో, వాళ్ళకి ప్రాథమికమైన విద్య ఉందే కానీ ఉన్నతమైన విద్య లేదుగా. అయినప్పటికీ ఉన్నత విద్య కలిగిన వాళ్ళ నోర్లు మూసే విధంగా మాట్లాడుతూ, ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ సమయంలో, ఆ గడియలో మీరు ఏం మాట్లాడాలో మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలబ్బా, వాళ్ళు ప్రశ్నలకి ఆన్సర్లు ఏమి ఇవ్వాలి? నో, ఆలోచించాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముని మీకు బయలుపరుస్తాడు. నా తండ్రి ఆత్మ మీలో ఉండి బయలుపరుస్తాడు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏం ప్రసంగం సిద్ధపరచుకోవాలా, ఏం పాయింట్లు సిద్ధపరచుకోవాలా, ఏం చేయాలని మీరు ఆలోచిస్తారేమో. నో, పేతురు గారు ఇవన్నీ రాసి ప్రసంగం చేసుకోలేదు. 1వ పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్ అని చెప్పి ఆయన సిద్ధపరచుకోలేదు. ఆ రెఫరెన్స్, ఈ రెఫరెన్స్ అని ఆయన చెప్పలేదు. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం అంట. యోబేలు గ్రంథం అన్నాడే కానీ ఏ అధ్యాయం ఏ వచనం చెప్పలేదు. కీర్తన గ్రంథం 16వ కీర్తనలో మాటలు చెప్పాడు కానీ 16వ కీర్తన ఎన్నో వచనం అని చెప్పలేదు. తన పాండిత్యాన్ని ప్రదర్శించుకునే సమయంగా పేతురు భావించలేదు, కానీ తన ప్రభువుని ప్రస్తావించేటువంటి సమయంగా భావించాడు. పాండిత్యాన్ని ప్రస్తావించే సమయం కాదు, ప్రసంగ వేదిక మీద మనకు దొరికిన సమయం. అది ప్రభువుని ప్రశంసిస్తూ ప్రభువుని పరిచయం చేసేటువంటి సమయం. ఇది మర్చిపోతున్నారు సేవకులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకపరమైనటువంటి కరెంట్ అఫైర్స్ విషయాలు తీసుకొచ్చి కొంతమంది బోధిస్తున్నారు. పలాంది ఏంటి, పలాని భూకంపం గురించి ఏంటి, పలాని విషయం ఏంటి, యెరూషలేములో దేవాలయం కట్టరా? ఎందుకండి?
ఇవన్నీ దేనికి? నేను ఆలోచించేది నేను దేవాలయముగా, దేవునికి ఇష్టమైనటువంటి దేవుడు నివసించే ఆలయముగా మలచబడుతున్నానా, ఆత్మ మూలంగా కట్టబడుతున్నానా అనే దాని గురించి ఆలోచిస్తున్నాను. కానీ ఎర్ర పెయ్యి గురించి నాకెందుకండి? ఎర్రటి యేసు రక్తము చేత నేను కడగబడ్డానా లేదా అని ఆలోచిస్తాను. ఇంకా ఎర్రటి పెయ్యి గురించి నాకెందుకండి? మన వాళ్ళు అనవసరమైన తమ జ్ఞానాన్ని, తమ పాండిత్య ప్రదర్శన కోసం చేస్తున్నవి ఇవన్నీ. వీటి ద్వారా ఆత్మలు రక్షింపబడవు. ఒకవేళ పాపులారిటీ పెరగవచ్చు, ఒకవేళ ప్రోగ్రామ్స్కి, మీటింగ్స్కి వాళ్ళని పిలవచ్చు, యూట్యూబ్లో లైక్స్ వాళ్ళకి పెరగవచ్చు, ఫాలోయింగ్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళు సరైన విధంగా ప్రభువుని ఫాలో చేయలేరు అని మాత్రం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఒకటి, యేసును బట్టి లేకపోతే యేసు ద్వారా, యేసుతో ఉంటే ధైర్యం కలుగుతుందని, జ్ఞానం కలుగుతుందని, భయము కలిగిస్తుందని, మనలో భయం కాదు అవతల వ్యక్తిలో భయం కలిగిస్తుందని, యేసు యొక్క జ్ఞాపకాలు మనం కలిగి ఉంటామని, పరిశుద్ధాత్ముడు మన లోపల ఉండి యేసు యొక్క బోధలు, యేసు యొక్క మాటలు మనకు గుర్తు చేస్తుంటాడు. ఆయన నా సంగతులు మీకు గుర్తు చేస్తాడు, నా సంగతులు గుర్తు చేస్తాడు. ఆయన నన్ను మహిమపరుస్తాడు. అంతేకాకుండా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. సర్వ అబద్ధములోకి సాతాను నడిపిస్తే సర్వసత్యములోకి పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం నిన్నటి దినం ఆలోచించాం. జ్ఞాపకాన్ని, యేసు యొక్క జ్ఞాపకం ఏంటి అని ఆలోచిస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం ఆలోచించాం. యేసు వచ్చినప్పుడు యోహాను అనుకున్నట్టు. నో, అందరూ అంటారు యేసు అండి ఈయన. యేసు ఏంటా బాబు, యోహాను అనిపిస్తుంది నాకు. అదేంటి సార్ ఇది? ఈయన చూస్తుంటే యోహాను మరలా బతికాడు, యోహాను తిరిగి లేచాడు. ఇతన్ని మీరందరూ యేసు అంటారేమో కానీ నేను యోహాను అంటాను. ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది అనుకుంటున్నట్టుగా, కొంతమంది వ్యాఖ్యానించి హీస్ అ రీఇన్కార్నేషన్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. అనగా ఈయన పునరుత్థానము చెంది, యోహానే పునరుత్థానం చెంది యేసు రూపంలోకి వచ్చాడు. యేసు అనేది యోహాను యొక్క పునర్జన్మ అన్నట్టుగా. పునర్జన్మ కాదండి, పునర్జన్మ లేవు, పునరుత్థానం తప్ప. ఒక హేరోదు అలా అనుకున్నాడు. ఇక్కడ ఉన్నట్టు అనేక మంది హేరోదులు, కొంతమంది హేరోదులు, ఆ 70 మంది సన్నిహితుని సభ వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా యేసు మరలా బతికొచ్చినట్టుగా అనిపిస్తుంది. యేసు గుర్తొస్తున్నాడు. బికాస్ ఆఫ్ దెమ్ వి వర్ రిమైండెడ్ ఆఫ్ జీసస్. యేసు అనేటువంటి వ్యక్తి, మనం చంపిన వ్యక్తి, మనం సిలువ వేసిన వ్యక్తిని వీళ్ళు గుర్తు చేస్తున్నారు. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రేమ ద్వారా, మన పరిశుద్ధత ద్వారా ప్రజలకు యేసు గుర్తు రావాలి. వి షుడ్ రిమైండ్ జీసస్ క్రైస్ట్. ఏమంటే నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు, నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా యేసును గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడుతున్నప్పుడు, నేను వాక్యం చెప్తున్నప్పుడు, నేను బోధిస్తున్నప్పుడు యేసు గుర్తేస్తే చాలు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ప్రజలకు యేసును గుర్తు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మన సమయం అయిపోతుంది కనుక మనం ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 14వ వచనం. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎదురు చెప్పాలని ఉంది, కానీ చెప్తే ఆ చదువు లేనోడు, ఆ 40 సంవత్సరాలకు పైగా వయసు కలిగినోడు వాడే ఖండిస్తాడు. నాకు బాగా కాలేదని మీకు ఎవరు చెప్పింది? నేను బాగా నడుస్తున్నాను, గంతులు వేస్తున్నాను కదా, మీరేం మాట్లాడుతున్నారని వాడు కౌంటర్ ఇస్తాడు. పేతురు యోహాన్ల కౌంటర్ కాకుండా ఈ వ్యక్తి యొక్క కౌంటర్ వాళ్ళు భరించలేరు. నేను చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో నుంచి 4వ అధ్యాయము 14వ వచనం, తర్వాత వాడుక భాషలో చదువుకుందాం. అండ్ సీయింగ్ ద మ్యాన్ హూ వాస్ హీల్డ్ స్టాండింగ్ దేర్ విత్ దెమ్ దే కుడ్ సే నథింగ్ అగైనెస్ట్ ఇట్. దానికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేకపోయారు. ఆ జరిగించిన కార్యాన్ని గురించిన సాక్ష్యాలు, వారి సందేశానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. ఫాదర్స్ లైఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి 14వ వచనం నేను చదువుతున్నాను. స్టాండింగ్ దేర్ విత్ దెమ్ వాస్ ద హీల్డ్ మ్యాన్. దుర్బలుడు కాదు, స్వస్థత పొందినవాడు. దేర్ వాస్ నథింగ్ ఫర్దర్ దే కుడ్ సే. ఇక ఏం మాట్లాడలేకపోయారు. అప్పటిదాకా ఏదో మాట్లాడారు, అప్పటిదాకా ఏదో ప్రశ్నించారు, అప్పటిదాకా విమర్శించారు.
అప్పటిదాకా తప్పులు పట్టారు, అప్పటిదాకా నిందలు వేశారు. కానీ ఇక మీదట వాడు ఉన్నాడు కాబట్టి, వాడు సడన్గా ఎంటర్ అయ్యాడో లేకపోతే వీళ్ళ మధ్యలో ముందే ఏంటో మరి తెలియదు, కానీ వాడి యొక్క సాన్నిధ్యాన్ని బట్టి, బికాస్ ఆఫ్ హిస్ ప్రజెన్స్ దే కుడ్ నాట్ టాక్ ఎనీథింగ్. చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. 4వ అధ్యాయము 14వ వచనం. నయమైనటువంటి మనిషి, జబ్బు నయమైనటువంటి మనిషి వాళ్ళతో కూడా నిలిచి ఉండడం చూచి ఇంకే ఆక్షేపణ చేయలేకపోయారు. లేదయ్యా ఇదంతా అబద్ధము, స్వస్థత ఏంటి, డూపు కదా, స్వస్థత ఎక్కడ జరిగింది, వాడేదో వాడిలాంటోడెవడో గంతులేస్తే, వాడిలాంటోడెవడో దేవాలయానికి వెళ్తే, కాలు బాగున్నోడే లోపలికి వెళితే మీరు కాలు బాగలేనోడు లోపలికి వెళ్ళని అబద్ధం చెప్పారు, అబద్ధ సాక్షులను సృష్టించారు అని ఏం మాట్లాడలేకపోయారు. స్తోత్రం, హల్లెలూయా. దైవ కార్యము జరిగిన వాడు ఉన్నప్పుడు సభలో అందరూ మౌనంగా ఉంటారు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఒక మాట కనిపిస్తుంది, ఇది ఒక మూలన జరిగినది కాదు అని అంటున్నాడు. 26:26లో రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను, వాటిలో ఒకటియో అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఇంపార్టెంట్ మాట. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. ఏంటిది? ఏది ఒక మూలన జరిగిన కార్యం అనగా సెంటర్లో జరిగింది, ఎక్కడో కనిపించకుండా మరుగుగా ఉండి జరిగిన కార్యం అనుకుంటున్నారేమో. యేసు సిలువ వేయబడ్డం, యేసు చనిపోవడం, లేకపోతే నాకు జరిగింది, ఇవన్నీ ఒక మూలన జరిగినవి కాదు. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఈ స్వస్థత ఏడాడు వాడు లేడా, వాడు ఎక్కడో ఉన్నాడు, స్వస్థత పొందాడు, వాడు అడ్రసే లేదు, వాడు మళ్ళీ కనిపించలేదు అని కాదు. ఒక మూలన జరిగిన కార్యం కాదు, యెరూషలేములో జరిగింది. స్తోత్రం, యెరూషలేములో జరిగినటువంటి కార్యం, ఇంపార్టెంట్ ప్లేస్లో జరిగిన కార్యం, ఇంపార్టెంట్ ప్లేస్లో నిలబడ్డటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు. మన టైటిల్ నిస్సహాయత, హెల్ప్లెస్నెస్. ఎవరి నిస్సహాయత? సభవారి నిస్సహాయత. అనగా 70 మంది యొక్క నిస్సహాయత, ఇద్దరి నిస్సహాయత కాదు. వాళ్ళు అంతమంది ఉన్నారండి, వాళ్ళని ఏమి ఎదుర్కొంటాం? ఒక 5 మంది వచ్చింటే ఎదుర్కొంటాం, 10 మంది వచ్చి ఎదుర్కొంటాం, 70 మందిని మేము ఎదుర్కొంటాం అని అనలేని నిస్సహాయత. అనగా సహాయం చేయలేని పరిస్థితి, సహాయం పొందలేని పరిస్థితి, చేతులు ఎత్తేసిన పరిస్థితి, నిరుత్తరులైన పరిస్థితి. ఓ హెల్ప్లెస్. ఎలాగంటే నిస్సహాయత ఎలాంటిదంటే 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో కనిపిస్తుంది నిస్సహాయత. నిస్సహాయత అనే మాట అక్కడ లేదులేండి. కావున పరిసయ్యులు ఒకరితోనొకరు వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైన పోయినవో చూడండి. ఏంది గుంపులేంటి, జనాలేంది, ఈ జన సునామీ ఏంటి, ఈ ప్రజల సునామీ ఏంటి, కుప్పల తెప్పలుగా వెళ్ళిపోవడం ఏంటి, మన దేవాలయపు సౌందర్యానికో, మన దేవాలయపు బోధలకో, మన దేవాలయపు బలులకో, మన దేవాలయపు పండగల యొక్క ఆచారాలకో కట్టుబడి ఉండాల్సిన ప్రజలు ఈయన వెనకాల పోవడం ఏంటి? వాట్ ఈస్ దిస్? మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినావు చూడండి. ఇదిగో లోకము, మన లోకము, మన ప్రజలు ఆయన వెంట పోతున్నదని చెప్పి నిస్సహాయత. మానవుడు నిస్సహాయుడు. 4 నిస్సహాయమైనటువంటి పరిస్థితులు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. అందుకనే రాయబడింది. ఈ మాట చెప్పినప్పుడు ఆ మాట కూడా నేను చదివేసి తర్వాత వాక్య వివరణలోకి వెళ్తాను. రోమాపత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, ఓ మనుషుడా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, నువ్వెవరివైనా కావచ్చు, టీవీలోంచి చూసేవాడివైనా కావచ్చు, యూట్యూబ్లోంచి చూసేవాడివైనా కావచ్చు, నీవు ఎవడమైనా సరే, ఐ డోంట్ కేర్. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నీవు నిరుత్తరుడవై ఉన్నావు. ఎందుకు? దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయం నీవే నేరస్తుని తీర్పు తీర్చుకున్నావు. ఎలాగనగా తీర్పు తీర్చు, నీవు అట్టి కార్యములో చేయుచున్నావు కదా. తీర్పు తీర్చు మనుషుడా. తీర్పు తీర్చడానికి నిలబడినటువంటి 70 మంది నిరుత్తరులైపోయారు. ఒకరిద్దరు కాదు, నిరుత్తరులైంది. అలనాడు 450 మంది నిరుత్తరులైపోయారు. అలనాడు కొన్ని లక్షల మంది దేవుని ప్రజలు కర్మేలు పర్వతం మీద నిరుత్తరులయ్యారు. ఒక వ్యక్తి ముందు నిలవలేకపోయారు. ఒక వ్యక్తి ప్రదర్శించిన శక్తి ముందు, ఒక వ్యక్తి చేసిన ప్రార్థన ముందు, ఒక వ్యక్తి దింపినటువంటి ఆకాశం నుంచి దింపిన అగ్ని ముందు
నిరుత్తరులైపోయారు. స్తోత్రం, హల్లెలూయా. అనగా సన్హెద్రిన్ సభ, అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో కూడా అక్కడ సభవారు కనిపిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? మాట్లాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతడు ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. స్తోత్రం. మనకు లిమిటేషన్స్ ఉన్నాయి, శత్రువుకు లిమిటేషన్స్ ఉన్నాయి. శత్రువు ఎంతవరకే చేస్తాడు, దేవుడు అనుమతించింది అంతే, అంతవరకే, అంతకుమించి చేయలేడు. కాబట్టి దాని గురించి శత్రువు ఇంకా చేస్తాడేమో, శత్రు భయంతో మనం గడపాల్సిన అవసరం లేదు. ప్రభు సహాయంతో మనం ముందుకు సాగాలి. ప్రభు సహాయం కోసం ఎదురు చూస్తూ ముందుకు సాగాలి. నిస్సహాయతను గురించి చెప్పినప్పుడు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 14వ వచనం మన మూలవాక్యం కనుక చూడాల్సిన అవసరం లేదు. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు, ఆ వ్యక్తి వారందరి మధ్యలో నిలిచి ఉండడం చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. ఒకటి నిస్సహాయత. నంబర్ 1 నిస్సహాయత. ఎదురు చెప్పలేకపోయారు. స్తోత్రం. సూచక క్రియ జరిగిన మనుషుని ముందు, సత్యం ముందు, పేతురు యోహాన్లు ప్రస్తావించిన సత్యం ముందు ఎదురు చెప్పలేకపోయారు, మారు మాట్లాడలేకపోయారు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో కొంతమంది ఉన్నారట, వాళ్ళు అడ్డాలు చెప్తున్నారట. స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు దానికి ఇంచుమించు ఏవేదో రకరకాలు చెప్పి అడ్డుకుంటున్నారు. అది చెప్తుంటే అదంటున్నారు, ఇదంటున్నారు, కౌంటర్లు వేస్తున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు. తర్వాత దేవజనులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే సువార్తను అడ్డుకోవాలని అనేకమైన శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. శక్తులన్నీ, ఆ శత్రు శక్తులన్నీ ఓడిపోతాయనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. ఒకటి, ఎదురు చెప్పలేకపోయారు, మారు మాట్లాడలేకపోయారు. మనకెందుకు వచ్చిన గొడవ అని సైలెంట్ అయిపోయారు, ఎదురు చెప్పలేకపోయారు. రెండవ నిస్సహాయత. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరచుండేరు గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమిని కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. అక్కడ రాయబడిన మాట శిక్షించు వీరిని, అనగా పేతురు యోహాను అని తమ ఎదుట నిలబడిన వారిని శిక్షించే విధమేమీ కనుగొనలేక. స్తోత్రం. కనుగొనలేకపోయారు. దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీ వే టు పనిష్ దెమ్. ఏ చట్ట ప్రకారం, ఏ సెక్షన్ ప్రకారం అనేది వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు కన్ఫ్యూజన్కి గురైపోయారు, కనుగొనలేకపోయారు. ఆదికాండం 19వ అధ్యాయంలో రాయబడింది, కనుమబ్బు కలిగినప్పుడు వారు ద్వారమును కనుగొనలేకపోయారు. స్తోత్రం. కనుగొనలేకపోయారు. ఏంటి? విధానాన్ని, ఒక మెథడ్ని, ఏ బేస్ మీద వీళ్ళని శిక్షించాలి, ఏ యాక్ట్ కింద వీళ్ళని శిక్షించాలి అనేదాన్ని కనుగొనలేకపోయారు. నిస్సహాయతను గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎదురు చెప్పలేకపోయారు, నిస్సహాయత. రెండోది, కనుగొనలేకపోయారు, నిస్సహాయత. స్తోత్రం. శత్రువు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. క్లారిటీ దేవుని బిడ్డలకు మాత్రమే ఉంది, శిష్యులకు మాత్రమే క్లారిటీ, శత్రువులకు కన్ఫ్యూజన్. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ, కొందరు కాదు, పేతురు యోహాన్లు మాత్రమే కాదు, 12 మంది అపోస్తలే కాదు, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా, అందరూ ఒకే చోట బోధించారని 8,000 మంది 10,000 మంది ఒకే చోట బోధించారని కాదు, ఈ 10,000 మంది ప్రసంగించారు. వాళ్ళని అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని కలబెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల ఇప్పుడు ఏమైంది? అందరూ బోధించడం ఆరంభించారు, అందరూ బోధకులుగా మారారు. స్తోత్రం, హల్లెలూయా. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మీకు మూలపాఠాలు, ఏబిసిడీలు నేర్పించాల్సి వచ్చింది అన్నట్టుగా మాటలు మనం చూస్తున్నాం హెబ్రీ పత్రికలో. ఇక్కడ రాయబడింది, వారందరూ ధైర్యంగా బోధించి. వాళ్ళకి ఏమన్నారు? ఇప్పుడు గట్టిగా బెదిరించారు, ఇంకా చెప్పడానికి వెళ్ళలేదండి, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అన్నారుగా. అనగా దాని అర్థం వాళ్ళని ఆపలేకపోయారు, అనగా వాళ్ళ ప్రచారాన్ని, సత్య ప్రచారాన్ని, సువార్త ప్రచారాన్ని ఆపలేకపోయారు. ఎవాంజలిజాన్ని ఎవరు ఆపలేరు. ఆపారు అని అనుకుంటారేమో, అది తాత్కాలికం, శాశ్వతంగా దాన్ని ఆపలేరు. ఎవాంజలిజాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఎందుకని అప్పుడప్పుడు చెప్తుంటాను,
రకరకాల ఇజాలు, నాసిజం, ఫాసిజం, కమ్యూనిజం, రకరకాల ఇజాలు ఉన్నాయి. ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కానీ 2000 సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ఫెయిల్ కాని ఒక ఇజం ఉంది. దట్ ఈజ్ ఎవాంజలిజం. ఎస్, హల్లెలూయా, స్తోత్రం. ఈ ఇజములో నుంచి మరొక ఇజం వచ్చింది, దాన్ని బ్యాప్టిజం. అదొక ఇజం. స్తోత్రం. ఇజాలు వస్తున్నాయి. ఈ ఇజము నిజం కాబట్టి నిలిచి ఉంది. ఈ ఎవాంజలిజం అనేది నిజం కాబట్టి నిలిచి ఉంది. అసత్య ప్రచారాలు జరుగుతున్నప్పటికీ సత్య ప్రచారం ఎంత బలంగా ఉందో ఆలోచించండి. వాళ్ళ యొక్క ప్రచారాన్ని అడ్డుకోలేకపోయారు. వాళ్ళ నిస్సహాయత ఎదురు చెప్పలేకపోయారు. నెంబర్ 1. రెండోది కనుగొనలేకపోయారు విధానాన్ని. మూడోది ఆపలేకపోయారు. దేన్ని? ప్రచారాన్ని, ధర్మ ప్రచారాన్ని వాళ్ళు ఆపలేకపోయారు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. 5వ అధ్యాయము 39వ వచనంలో మనం గమనిస్తే, కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, స్తోత్రం, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. స్తోత్రం. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైన మనుషుల వల్ల కలిగిందైనా అది వ్యర్థం. దేవుని వల్ల కలిగిందైనా మీరు దాన్ని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు రుసుమి అని గమలీయేలు చెప్పిన మాటలు చూస్తున్నాం. మనకి 4వ అధ్యాయంలో ఆలోచించిన మాట. 4వ అధ్యాయంలో గమలీయేలు లేండి, ఉన్నాడు కానీ ఆయన మాట్లాడలేదు. 5వ అధ్యాయంలో ఆయన మాటలు కనిపించాయి. వాళ్ళు అడ్డుకొనలేకపోయారు. ఆ మూమెంట్ని, ఆ ఉద్యమాన్ని, ఆ దాతృత్వపు ఉద్యమాన్ని, ఆ సువార్త ఉద్యమాన్ని, ఆ స్వస్థత కార్యాల ఉద్యమాన్ని, ఆ సాక్ష్యాల ఉద్యమాన్ని, ఆ ప్రార్థనా ఉద్యమాన్ని సంఘం ఎదుట పాతాళలోకపు ద్వారములు నిలవనేరవు. స్తోత్రం. ఈ ఉద్యమాన్ని వాళ్ళ యొక్క నిస్సహాయత దాన్ని అడ్డుకోలేకపోయారు, వదిలేశారు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శత్రువు యొక్క నిస్సహాయతను మనం ఆధారంగా చేసుకుని మన యొక్క శక్తి దేవుని నామం, మన యొక్క శక్తి వాక్యము, మన శక్తి మన దర్శనం, దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనం. దీని ప్రకారం మనం ముందుకు సాగుతున్నాం. శత్రువు యొక్క నిస్సహాయతలు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభువును దీవించుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.